నమస్కారం. తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల అనుబంధంలో భాగంగా ఒక పద్యాన్ని మనవి చేస్తాను. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, తిరుపతి వెంకట కవులు రెండో ఆయన కూడా 50 ఏళ్ళు వయసు నిండక ముందే వెళ్ళిపోయారు. ఆయన సుబ్బరాయ కవి గారు కొప్పరపు కవులు పెద్ద ఆయన 46 ఏళ్ళకి వెళ్ళిపోయారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మరణించినప్పుడు కొప్పరపు కవులు చాలా కలత చెందుతారు, చాలా ఆవేదన చెందుతారు. చాలా రోజులు వాళ్ళు నిద్రలేని రాత్రి కూడా గడిపారు. మా ఇంట్లో చెప్పుకునేవారు ఆ విషయం. అనేక పద్యాలు రాశారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిని తలుచుకుంటూ నివాళిగా గొప్ప నీరాజనం పలికారు కొప్పరపు కవులు. అందులో ఒక పద్యం మనవి చేస్తాను. తిరుపతి వెంకట కవులు అంటే కొప్పరపు కవులకి ఎంత ప్రేమో, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు అంటే కొప్పరపు కవులకి ఎంతటి గౌరవమో చెప్పే గొప్ప పద్యం ఇది. చరిత్రలో మిగలాల్సిన పద్యము, మనం తెలుసుకోవాల్సిన పద్యము. తిరుపతి కవులు కొప్పరపు కవుల అనుబంధాన్ని, వాళ్ళ సంస్కారానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళ వాత్సల్యానికి, వాళ్ళ మధ్య ఉన్న ఒక గొప్ప అనుబంధానికి గొప్ప సుగంధంగా నిలబడే గొప్ప పద్యం ఇది. కరము ప్రపంచ నాటకము కల్పన చేసి సమర్హ పాత్రలను ఒరువడిదిద్ది చిత్రములను అనంతములను జరిపించి చిత్రపు విధిని జరిపించి పిమ్మట తెరలందింపి స్వప్రపు విధిని తలపింపగజేయు దేవ మా తిరుపతి శాస్త్రి ఆత్మకు తితిక్షయు శాంతి అనుగ్రహింపవే. నేను చెప్పిన పద్యంలో ఎక్కడైనా పాదంలో అటు ఇటు అయి ఉండొచ్చు, అది మన్నించండి. ఈ పద్యం ఓవరాల్గా కరము ప్రపంచ నాటకము కల్పన చేసి సమర్హ పాత్రలను ఒరువడిదిద్ది చిత్రమును అనంతములను జరిపించి పిమ్మట తెరలందింపి స్వప్నపు విధిని తలపింపగజేయు దేవ మా తిరుపతి శాస్త్రి ఆత్మకు తితిక్షయు శాంతి అనుగ్రహింపవే. ఇది కొప్పరపు కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మరణించినప్పుడు చెప్పిన పద్యాల్లో ఒక పద్యం. చాలా పద్యాలు చెప్పారు, ఒక పద్యం ఇది. మామూలుగా ఆ దేవుడు, ఆ సర్వేశ్వరుడు అనేక రకాల పాత్రలను పుట్టిస్తాడు, అనేక వేషాలు వేయిస్తాడు, ఎన్నో విన్యాసాలు చేయిస్తాడు, ఎన్నో కళలిస్తాడు, ఎన్నో చేస్తాడు. అలాగా ప్రపంచమే పెద్ద నాటక రంగం. అందరూ నటులే. వారు ఆ పాత్రలను సృష్టించి ఆ నటుల్ని ఈ ప్రపంచమనే వేదికపైకి తీసుకొచ్చి వాళ్ళతో రకరకాలుగా నటింపజేసి ఆ మనిషి జీవితం అనే నాటకం యొక్క తెరని దించేస్తాడు. అది ఆ జీవితము ఒక కళలాగానే అయిపోతుంది. అందుకని మనిషి అయినప్పుడు ఆయన దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు అంటుంటాం కదా. అలాగా కరము ప్రపంచ నాటకము కల్పన చేసి సమర్హ పాత్రలను ఒరిబడిదిద్ది మంచి మంచి పాత్రలు అద్భుతంగా తయారు చేసి ఆ పాత్రధారులని ఈ లోకంపైకి వదిలి తిరిగి వాళ్ళకి తెర దించేస్తావు. స్వప్నపు విధిని తలపింపగజేయది పిమ్మట తెరలను దింపి ఆ తెర దింపేస్తావు. స్వప్నపు విధిని ఒక కళలాగా ఆ మనిషి వస్తాడు. దివాకర్ల తిరుపతి శాస్త్రిని ఒక మహాకవి, మహాపండితుడి లోకం పైన పుట్టించావు, ఆ పాత్రను సృష్టించావు. వాళ్ళు అద్భుతంగా ఎన్నో కావ్యాలు, కథలు, అవధానాలు చేశారు, ఎన్నో చేశారు. అవన్నీ చేయించావు. తర్వాత వాళ్ళని అలా మళ్ళీ తీసుకెళ్ళిపోయావు. అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రిని ఒక మహాపాత్రను సృష్టించి వెంటనే తెర దింపేసి ఆయన్ని మళ్ళీ దీర్ఘ నిద్రలోకి తీసుకెళ్ళిపోయావు, దాన్ని కలగా చేశావు అని చెప్పి చేశావు. ఓ స్వామి, మా తిరుపతి శాస్త్రికి ఇటువంటి చేసిన ఓ శక్తి స్వరూపమా, ఓ పరమేశ్వర, నువ్వు మా తిరుపతి శాస్త్రికి తితిక్షయు శాంతి అనుగ్రహింపవే. అకాలంగా 48 ఏళ్లకే అస్తమించిన మా దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి మోక్షము, శాంతి, స్వర్గప్రాప్తి అన్నీ నువ్వు ప్రసాదించు తండ్రి ఓ స్వామి అని వెంకట సుబ్బరాయ కవి, వెంకటరమణ కవి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి మరణానికి కలత చెందుతూ ఆ దేవదేవుణ్ణి వేడుకున్న గొప్ప పద్యం. కరము ప్రపంచ నాటకము కల్పన చేసి సమర్హ పాత్రలను ఒరిబడిదిద్ది చిత్రములు అనంతములను జరిపించి పిమ్మట తెరలందింపి స్వప్నపు విధిన్ ఒక కలలాగా తలపింపగా చేయుతేవా ఓ దేవా. దివాకర్ల తిరుపతి శాస్త్రి ఆత్మకు శాంతి, మోక్షాన్ని అనుగ్రహింపు స్వామి అంటూ చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కూడా దివాకరాస్తమయమని రాశారు. దివాకర్ల వారు మరణించినప్పుడు పద్యాలు అంతకంటే కూడా ఇంకా ఎక్కువ భావనతోటి, ఎక్కువ వేదనతోటి, ఎక్కువ ఆత్మతోటి కొప్పరపు కవుల పద్యాలు ఉంటాయని చెప్పడానికి ఈ పద్యమే ఉదాహరణ. మా తిరుపతి శాస్త్రి అని అన్నారు కొప్పరపు కవులు. చూడండి ఎంతటి గొప్ప బంధమో. దివాకర్ల వారంటే కొప్పరపు కవులకి ఎంతటి ప్రేమో, ఎంతటి ఇష్టమో, ఎంతటి గౌరవమో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇది కొప్పరపు కవుల సంస్కారానికి, తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల పట్ల ఉన్న వారి మధ్య ఉన్న అనిర్వచనీయమైన సంస్కారయుతమైన గొప్ప బంధానికి ఇది గొప్ప ఉదాహరణగా చరిత్రలో నిలిచే పద్యము. నమస్కారం.